హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు కుకింగ్ విత్ లక్ష్మి. ఈ రోజు వీడియోలో మిల్లెట్ తో గుంత పునుగులు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. సాఫ్ట్ గా క్రిస్పీగా వచ్చే విధంగా ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా ఒక బౌల్లో 3 గ్లాసులు మిల్లెట్ వేసుకోండి. ఒక గ్లాస్ మినపగుండ్లు వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసి శుభ్రంగా 2 లేదా 3 సార్లు కడిగి మళ్ళీ వాటర్ పోసుకొని 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఆరు గంటల తర్వాత మనం నానబెట్టుకున్న పప్పుని గ్రైండర్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసి నైట్ అంతా ఉంచాలి. నైట్ అంతా ఇలా ఉంచడం వల్ల పిండి పులుస్తుంది. పిండి పులిస్తే టేస్ట్ చాలా బాగుంటుంది తినేటప్పుడు. మార్నింగ్ కి పిండి బాగా ఇలా పొంగింది. ఒక మిక్సీ జార్లోకి 7 పచ్చిమిర్చి, 3 అల్లం ముక్కలు చిన్నవి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఈ మిల్లెట్ పిండిలో సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు, తురుముకున్న క్యారెట్, కొద్దిగా కరివేపాకు, మనం ప్రిపేర్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్, రుచికి సరిపడా సాల్ట్, చిటికెడు పసుపు వేసి మొత్తం ఒకసారి కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ దోస పిండిలాగా వచ్చే వరకు వాటర్ పోస్తూ కలుపుకోండి. పిండి మీడియం కన్సిస్టెన్సీలోకి రావాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గుంత పునుగులు కళాయి పెట్టి హీట్ అయ్యాక ఒక్కొక్క గుంతలో చిటికెడు నెయ్యి వేసి పిండి వేసుకోండి. ఇప్పుడు ఈ పెనం మీద మూత పెట్టేసి 3 నిమిషాలు ఉంచి ఆ తర్వాత మూత తీసి రెండో వైపు టర్న్ చేసుకోండి. రెండో వైపు కూడా మరో 2 నిమిషాలు ఉంచాలి. 2 వైపులా మంచిగా ఈ గుంత పునుగులు కాలనివ్వాలి, లేకుంటే లోపల పిండి పిండిగా అలానే ఉంటుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా నెక్స్ట్ రౌండ్ కూడా చేసుకోవటమే. ఎన్ని తినాలి అనుకుంటే అన్ని వేసుకొని శుభ్రంగా చేసుకోండి. అంతే అండి, వేడి వేడిగా మిల్లెట్ గుంత పునుగులు రెడీ అయ్యాయి. ఏ మిల్లెట్ తో చేసినా సేమ్ ఇదే ప్రాసెస్. లోపల కూడా బాగా ఉడికిపోయింది. ఈ గుంత పునుగులకి కాంబినేషన్ గా పల్లీ చట్నీ వేసుకుని తింటుంటే ఆహా అద్భుతం. అంతే, ఈ మిల్లెట్ తో చేసిన ఏ వంటకమైనా సరే వేడి వేడిగా ఉన్నప్పుడే తినాలి. చల్లారాక తింటే అస్సలు తినబుద్ధి కాదు. సో ఎప్పటికప్పుడు చేసుకొని హెల్దీగా హ్యాపీగా మనస్ఫూర్తిగా తినేసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు బాయ్ బాయ్.